హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రస్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ అలా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మధ్యదారిలో ఇలా పిత్తనాలు, పిత్తపరుగులు, ఎదురు చేపలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటారు. మా హస్బెండ్ అయితే ఎదురు చేపలు అంటారు అన్నారు. అయితే ఎదురు చేపల్ని ఎలా పులుసు పెట్టాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా డీటెయిల్గా చూపించబోతున్నాను, చూసేసేయండి. అయితే ఎదురు చేపలు అంటే ఫస్ట్లీ ఇలా ఉంటాయండి. అయితే ఇలా ఉన్న వాటిని తోకలు ఉంటాయి కదా, తోకలు బుర్రలు లోపల పొట్టు ఉంటుందన్నమాట, అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. అయితే క్లీనింగ్ అదంతా తీస్తే వీడియో లెంతీ అయిపోతుందని తీయలేదు. నాకు కూడా అంతగా చేయడం రాదండి, ఫస్టే కానీ నీట్గా చేశానమాట. చేపలు సిజర్తోని అలా అలా ఒకసారి వీడియో పెట్టానమాట. చేపలు రాని వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది మన వీడియోస్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అయితే ఈ చేపలైతే ఇలా ఉంటాయన్నమాట. వీటినైతే తోకలు నెక్స్ట్ తలకాయ అయితే తీసుకోవాలి. తీసుకొని మధ్యలో పొట్టు ఉంటుందన్నమాట, అది క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేయకపోతే చేదుగా ఉంటుంది కర్రీ మొత్తం, అందుకని ఇలా క్లీన్ చేసుకోవాలి. అదే చూపిస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకొని కొద్దిగా గరుగ్గా ఉన్న రాయి పైన బాగా రఫ్ చేసిస్తే దానికి ఉన్న పులుసంతా పోయి ఇలా నీట్గా ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి చేపల్ని, ఎదురు చేపల్ని. ఇప్పుడైతే దాని మసాలా కోసం 2 ఆనియన్స్ అంటే 2 ఉల్లిపాయలు సరిపోతాయి. వెల్లుల్లి, అల్లం ముక్క మీడియం సైజు, వెల్లుల్లి రెక్కలైతే ఒక 8 రెక్కలు సరిపోతాయి. ఒక మీడియం సైజు టమోటాని తీసుకోండి. మీడియం సైజు టమోటాని తీసుకున్నాక ఇవి మిక్సీ జార్లో వేసేసి, జీరా డైరెక్ట్గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇలానైతే మిక్సీ చేసేయండి. మనం మసాలా మందా ప్రిపేర్ చేసేటప్పుడు గాఢగా కాకుండా ఇలా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా అనమాట. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం అడల్పుగా ఉన్న బాణీనైతే పెట్టుకోండి మీరు. మరి ముద్దగా ఉన్నది అయితే మాత్రం చేపలు ఒకదాని మీద ఒకటిలాగా అయిపోయి ముద్దగా అయిపోతుందన్నమాట. కొంచెం ఇలా ఎడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లో అయితే జీరా యాడ్ చేసుకొని, జీరా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ని అయితే వేసుకోండి. ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాక బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ అనేది కిందన మాడిపోతుంటుంది, అలా మాడకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మాడిపోయింది అనుకుంటే మంటని సిమ్లో పెట్టుకోండి. ఏదైనా పని ఉంది అనుకుంటే మంటని సిమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. లేకపోతే కిందన మాడిపోతే కర్రీ అనేది చేదుగా ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, క్లియర్గా డీటెయిల్గా చెప్తాను అన్నారు కదా, అందుకని అన్నీ చెప్తున్నాను. అయితే మనం వేసుకున్న ఉల్లి ముద్ద ఈ క్వాంటిటీలో వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తగినంత పసుపు, నెక్స్ట్ కారం, మీ స్పైసీకి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఎంత తింటామో అంత కారాన్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీస్కి తగినంత, చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. లేకపోతే పసుపు స్మెల్ కానీ కారం స్మెల్ కానీ అలా ఉండిపోతుందన్నమాట. అలా కాకుండా ఉండాలి అనుకుంటే అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇలా ఈ క్వాంటిటీలో వేయించుకున్న తర్వాత మనం చింతపండు పులుపునైతే యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు పులుపు ఎంత క్వాంటిటీ చెప్పలేదు కదా, నేను చూపించిన చేపల క్వాంటిటీకి 3 బొట్టలు అంటే 3 చింత బొట్టలు నానుకుంటే సరిపోతాయి అన్నమాట. అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. అయితే ఇక్కడ చింతపండు పులుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. మనం వేయించేటప్పుడు చూసారు కదా, అడుగున ఉండిపోతుంది. అవన్నీ కూడా బాగా కలాలంటే బాగా గరిటెతో కలిపేయండి పులుపు వేసుకున్న తర్వాత. కలుపుకున్న తర్వాత పులుపు అనేది ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు అనమాట. చూసారు కదా, ఇలా పొంగుతూ ఉంది. ఇలా ఒక 5 మినిట్స్ మరగనివ్వండి పులుపుని. బాగా మరిగి ఇలా పొంగులాగా వచ్చేటప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎదురు చేపలను అయితే యాడ్ చేసుకోవాలి. అంటే పులుపు అనేది సగం మరిగిన తర్వాత మాత్రమే ఈ చేపల్ని యాడ్ చేసుకోవాలి. అలా అయితే బాగుంటుంది. అలా కాకుండా ఉల్లిపాయ ముద్దలు చేపలు వేసేసి కారం అన్నీ వేస్తే ఈ చేపలన్నీ కూడా ముద్దగా అయిపోతాయండి, బాగా రాదు. మెయిన్ ఏంటంటే చేపకి చేప కాకుండా ముక్కలు అయిపోతాయి. అలా కాకుండా ఉండాలి అంటే ముందు పులుపు వేసి బాగా మరగాలి. చూపించాను కదా, అలా మరిగిన తర్వాతే ఇలా చేపలు యాడ్ చేసుకోవాలి.
చేపలు యాడ్ చేసిన తర్వాత మాత్రం స్పూన్ యూజ్ చేయకుండా నేను ఇక్కడ చూపించాను కదా, ఇటువైపు అటువైపు ఒక క్లాత్ పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పండి. తిప్పితే మనం వేసిన స్పైసెస్, పులుపు అన్నీ కూడా బాగా పడుతుంది. అయితే అన్నీ వేసుకున్న పులుపు వేసుకున్న తర్వాత కలిపేసాక మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత మధ్యన ఇలా చూస్తూ ఉండండి. అయితే మధ్యన చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఒకసారి నేను తిప్పేటట్లుగా అలా తిప్పండి. తిప్పి మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి చూస్తే చూస్తారు కదా, కర్రీ అనేది కొంచెం దగ్గర పడ్డది. దగ్గర పడిన తర్వాత ఉప్పు ఉందా లేదా అని చూసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు కానీ, సాల్ట్ కానీ మీరు ఏది యూజ్ చేస్తే అది యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా సాల్ట్ చాలదనిపించింది. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ ఎదురు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఈ స్టైల్‌లో, ఈ క్వాంటిటీలో నేను చెప్పిన క్వాంటిటీలో ఈ స్టైల్‌లో చేయండి. తప్పకుండా సూపర్‌గా వచ్చిందక్క, వచ్చిందక్క అనేసి అంటారు. ఈ ఎదురు చేపల పులుసయితే. ఇది అమ్మ చేస్తదండి. మా అమ్మమ్మ భలే చేస్తారు ఇది. నాకు చాలా ఇష్టం. అది అమ్మ ఫోన్‌లో చెప్తే నేను చేశాననమాట. ఎలా చేయాలి ఏంటనేది. కానీ ఇది సెకండ్ టైమ్ నేను చేయడం. సెకండ్ టైమ్, థర్డ్ టైము కానీ చాలా టేస్ట్ వచ్చింది. ఆ చేపలు చూసారు కదా, ఉన్నది ముగ్గురమే. కానీ అలాగా ఆ రోజు నైట్‌కైతే అలా తినేసామండి. అంత టేస్ట్‌గా కుదిరిందనమాట ఎదురు చేపల పులుసయితే. అయితే ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి ఇంటికి తీసుకొచ్చేసి ఇలా ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందనేది మీరు ట్రై చేసిన తర్వాత మీ ఇంట్లో టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే నాకు కామెంట్ చేసేసేయండి. ఎదురు చేపలు విడివిడిగా ఇలా విరిగిపోకుండా కర్రీ నీట్‌గా రావాలంటే నేను చెప్పిన మెథడ్‌లో ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.